గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చిన్న సందేశం చెప్పదలుచుకున్నాను. అందరూ స్కిప్ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే జీవితం మనం పచ్చిక లాంటిది. మన జీవితం అందరూ సంతోషంగా ఉండాలా, అందరూ హ్యాపీగా ఉండాలని మన కోరిక. ఆ కోరిక మేరకు ఈ సంవత్సర కాలంలో మరి ఈ యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. చాలా బాధాకరమైన విషయము. ఎవరి నిర్లక్ష్యం అర్థం కావట్లేదు. దేవుడు ఎందుకు మరి చాలామంది బస్ యాక్సిడెంట్లు, లారీ యాక్సిడెంట్లు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ టైం అయితే బాగలేదు ఈ సంవత్సరం. ప్రతి ఒక్కరు గ్రహించి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు పరిస్థితులు బాగలేదు. ఏ టైంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏ సోషల్ మీడియా చూసినా కూడా లారీ గుద్ది ఇంతమంది చనిపోయారు, బస్సు గుద్ది ఇంతమంది చనిపోయారు, ఆటో యాక్సిడెంటు, కారు యాక్సిడెంటు, సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. కనుక ఈ సంవత్సరం అంతా బాగలేనట్టుంది ఫ్రెండ్స్. దయచేసి వాహన మిత్రులకు చిన్న విజ్ఞప్తి, నిదానంగా పోండి, జాగ్రత్త పోండి. మీరు మీ ఫ్యామిలీని ఒకసారి గుర్తు తెచ్చుకొని నిదానంగా జాగ్రత్త తోలండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి మన జీవితం కోల్పోయిన తర్వాత మన వెనకాల ఆధారపడి కుటుంబాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ బస్సు నడిపేవారు, డ్రైవర్ అన్న, లారీ అన్న, కారు నడిపేవారు, మళ్ళీ ఈ బైక్ రైడర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అందుకోసం ప్రతి ఒక్కరు నా తరపు నుంచి చిన్న విజ్ఞప్తి, మీరు మీ వాహనం నడిపేటప్పుడు మీ వెనకాల మీ భార్య పిల్లకాయలు ఉన్నారని ఆలోచిస్తూ గమనిస్తూ ప్రతి ఒక్కరు వారి వాహనాలు నడపండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. మరి మనం వెహికల్స్ నడపడం వల్ల ఏదైనా జరిగితే మన కుటుంబాలు రోడ్డు మీద పడతాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు గమనించి ఈ పచ్చిక లాంటి జీవితాన్ని శోక సముద్రం చేసుకోవద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకోసం ఈ వీడియోలో అందరూ గ్రహిస్తారని నా యొక్క యూట్యూబ్ ద్వారా నన్ను ఎంతోమంది ఆదరించే నా యొక్క అన్నదమ్ములు, అక్కా చెల్లెలు ప్రతి ఒక్కరు నన్ను అభిమానించే వాళ్ళందరికీ ఈ యొక్క చిన్న సందేశం చెప్పదలుచుకున్నా ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు గమనిస్తుండే చూస్తుండే ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక మంచి సందేశాన్ని చెప్పడం అనేది చాలామంది చేయరు. ఎందుకంటే అది ఎందుకు లేని అనుకుంటారు. కామెడీలు, డ్యాన్సులు ఇవన్నీ చేస్తారు కానీ నవ్వుకుంటారు, కానీ నవ్వులు పాలు కాకూడదు ఫ్రెండ్స్. అందుకోసమే ఈ చిన్న సందేశాన్ని వీడియో ద్వారా